నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని సిద్ధవరం గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ పంచాయతీ పరిధిలోని రైతులకు భూ హక్కులను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు, రీసర్వే పూర్తయిన రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదమైన ఫోటోలతో కూడిన పుస్తకాలను పక్కన పెట్టి ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారిక రాజముద్రతో ఈ కొత్త పుస్తకాలను రూపొందించిందని, కొత్త పాస్ పుస్తకాల్లో అత్యాధునిక క్యూఆర్ కోడ్ సౌకర్యం ఉందని తెలిపారు. దీని ద్వారా రైతులు తమ భూమికి సంబంధించిన పూర్తి వివరాలను స్కాన్ చేసి క్షణాల్లో తెలుసుకోవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదేవిధంగా రాపూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన 70 అర్జీలను కూడా త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర రెడ్డి, తిక్కమనేని ప్రసాద్ నాయుడు, నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, మండల టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఎంటీ మధురెడ్డి, దందోలు బాలకృష్ణారెడ్డి, ఎందోటి కోటినాయుడు, మతకాల వసంతకుమార్, తహసీల్దార్ లక్ష్మీ నరసింహం, ఎంపీడీఓ భవానీ, డిప్యూటీ తహసీల్దార్ అశోక్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవితేజ, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మండలం ఎంపీడీఓ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. అందులో 70 అర్జీలు వచ్చాయి. 70 అర్జీలను కూడా ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ వాళ్ళ పరిధిలో వాళ్ళు త్వరితగతిన పరిష్కరించి ఎవరైతే అర్జీదారులు ఉన్నారో వాళ్ళకి చేయాల్సిందిగా చెప్పాం. ఇది ప్రతి శుక్రవారం రోజు ప్రజా దర్బారు, ప్రతి సోమవారం రోజు గ్రీవెన్స్ డే మన ముఖ్యమంత్రి వర్యులు పెట్టి ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యలు త్వరితగతిన తీర్చాలి, వాళ్ళు అధికారుల చుట్టూ తిరగకూడదనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కాబట్టి అధికారులు కూడా త్వరితగతిన అన్ని కూడా పరిష్కరించాలి. గత ప్రభుత్వాలలాగా ఏదో అర్జీలు ఇస్తే మూలబడేసే పరిస్థితి కాదు ఈ ప్రభుత్వం. కాబట్టి ఎవరైతే అర్జీలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా పరిష్కారం చేసే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తాను. హలో హలో రాపూర్ మండలం సిద్ధవరం మళ్ళా ఇబ్బంది పడి వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని కూడా పాస్ పుస్తకాలు పంపిణీ చేసేటప్పుడు ఎంఆర్ఓ గారు కూడా అన్ని క్షుణ్ణంగా ఉన్నాను. రాపూర్లో ఏదన్నా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని అంటే నేను నిద్రలేసేసరికి 4 గంటలకే మా వారికి ముందు పోలీసు వాళ్ళు ఉండేది. అయ్యా నువ్వు ఎక్కడికి పోయేది లేదు, నీకు గృహ నిర్బంధం చేయాలని. వాళ్ళని ఇబ్బందికరం చేయకూడదు, రౌడీజం చేయకూడదు. ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్రమ కేసు అనేది ఈ రాపూర్ మండలంలో ఒక నిబంధనలు వచ్చిన తర్వాత కూడా ఆలోచించుకొని ఇట్లాంటి నిర్ణయాలు చేసుకోవాలి. మన పార్టీలే ముఖ్యం కాదు, మన గ్రామాల డెవలప్మెంట్ ముఖ్యం. గిలకపాటి రోడ్డు అంటే రావిగుట్టపల్లి రోడ్డు కానీ, జోరేపల్లి అక్కమాపురం కానీ, అట్లాగే ఆ ప్రభుత్వంలో కూడా పోతే చెరువులు కూడా అట్టే చేశారు. 2 కోట్ల చిల్లర 3